రంగారెడ్డి జిల్లా శంకరపల్లిలో ప్రమాదం జరిగింది. ఎన్సీసీ సిమెంట్ బ్రిక్స్ కంపెనీలో రేకుల షెడ్డుపై క్రేన్ కూలిన ఘటనలో 5గురు ప్రాణాలు కోల్పోయారు. మరో 11 మందికి గాయాలు కావడంతో ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. మృతులంతా బీహార్ వాసులుగా గుర్తించారు. మృతులు అలీ హుసేన్, నాగేంద్ర సింగ్, సాజిం, ముఖేష్ కుమార్, సోను రజీబీగా గుర్తించారు. ప్రమాదానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ నూర్ అందిస్తారు. శంకరపల్లి ఎన్సీసీ స్టీల్ ప్లాంట్లో ప్రమాదం జరిగింది. సాయంత్రం ఒక్కసారిగా ఎదురుగాలులతో భారీ వర్షం పడడం వల్ల ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్టు ప్రాథమికంగా పోలీసు అధికారులు చెప్పొస్తున్నారు. ఈ ప్రమాదం జరిగే సమయంలో క్రెయిన్ పక్కలో ఒక షెడ్ ఉండేది. ఆ షెడ్లో 16 మంది కార్మికులు వర్షం వస్తుంది కాబట్టి అక్కడ లోపల వాళ్ళు షెల్టర్ తీసుకున్నారు. అదే సమయంలో 2 క్రెయిన్లు రన్నింగ్లో ఉన్నాయి. చాలా వేగంగా ఎదురుగాలు రావడంతో ఒక్కసారిగా ఈ మొత్తం క్రెయిన్ కుప్పకూలిందనేసి కూడా ప్రత్యక్ష సాక్షులు అయితే చెప్పొస్తున్న పరిస్థితి. మరోవైపు పోలీసులు కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అసలు ఈ ప్రమాదానికి అసలు ఏదన్నా టెక్నికల్ రీజన్ ఉందా, లేకపోతే వాస్తవానికి ఎదురుగాల వల్ల ఈ ప్రమాదం చోటు చేసుకుందా అనే కోణంలో కూడా పోలీసు అధికారులు అయితే విచారిస్తున్న పరిస్థితి మనం చూడొచ్చు. దృశ్యాల్లో ఏకంగా భారీ క్రెయిన్, సాధారణంగా స్టీల్ ప్లాంట్లో ఇలాంటి క్రెయిన్ని, స్టీల్ రూల్స్ని ఒక చోటు నుంచి మరో చోట తరలించడానికి ఈ క్రైన్స్ వాడుతూ ఉంటారు. అదే సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది అనేది ప్రత్యక్ష సాక్షులు అయితే చెప్తున్నారు. ఈ ప్రమాదం జరిగే సమయంలో 16 మంది కార్మికులు ఉన్నారు. అందులో ఇప్పటి వరకు 5గురు చనిపోయారు. బీహార్ రాష్ట్రానికి చెందిన కార్మికులు అనేది కూడా చెప్పొస్తున్న పరిస్థితి. మరో 11 మంది ఎవరైతే ఉన్నారో ఇక్కడ సమీపంలోని హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. మొత్తం ఘటన పైన కూడా రాష్ట్ర ప్రభుత్వం చాలా వేగంగా ఇక్కడ రెస్క్యూ ఆపరేషన్ చేసింది. రెస్క్యూ ఆపరేషన్ చేయడం వల్ల చాలామంది చాలా సురక్షితంగా బయటపడినట్టు కూడా పోలీసు అధికారులు అయితే చెప్పొస్తున్న పరిస్థితి. ఎప్పుడైతే ప్రమాదం జరిగిందో మనం చూడొచ్చు దృశ్యాల్లో ఏకంగా ఈ క్రైన్స్ సుమారు కిలోమీటర్ నుంచి రన్ చేసుకుంటూ ఆ స్టీల్ రూల్స్ని తీసుకొస్తుంటాయి. మనం చూడొచ్చు ఈ దృశ్యం దగ్గరలో ఉన్న మొత్తం క్రైన్లు ఒక్కసారిగా కుప్ప కూలిపోయాయంటే ఏదైనా టెక్నికల్ ప్రాబ్లం వల్ల ఈ ప్రమాదం జరిగిందా, లేకపోతే వాస్తవానికి ఎదురుగాల వల్ల ఈ ప్రమాదం జరిగిందా అనే కోణంలో కూడా పోలీసు అధికారులు అయితే ఒక కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మిగతా 10 మంది పరిస్థితి నార్మల్గానే ఉంది. ఒక్క వ్యక్తి కొద్దిగా సీరియస్గా ఉన్నారు. అతనికి హైదరాబాద్ తరలించే ప్రయత్నాలు చేస్తున్నామనేసి కూడా యాజమాన్యం అయితే చెప్పుకొస్తుంది. మరోవైపు ఎవరైతే ఈ కంపెనీకి సంబంధించిన CEO మేనేజర్ ఉన్నారో వాళ్ళు కూడా అదుపులో తీసుకొని విచారిస్తున్నారు. ఈ వాస్తవానికి క్రైన్స్ ఎప్పుడు ఇక్కడ ఫిట్టింగ్ చేశారు, ఏదైనా టెక్నికల్ సమస్యలు ఉన్నాయా, లేకపోతే ఏదైనా టెక్నికల్గా ఏదైనా లోపాలు ఉన్నాయనే కోణంలో కూడా పోలీసు అధికారులు విచారిస్తున్న పరిస్థితి. శంకరపల్లి నుంచి కెమెరామెన్ హరితో నూర్ మొహమ్మద్.